హలో ఎవ్రీవన్, నేను దీపికాని. ఈరోజు ఈ వ్లాగ్లో రేపు ఇండిపెండెన్స్ డే కదా నార్మల్గా. దానికి వచ్చేసి మా మదర్ ఈరోజు ఒక స్వీట్ చూపిస్తామంట. మన జెండా కలర్ 3 ఉంటాయి కదా, ఆ కలర్స్లో స్వీట్ అనేది మా మదర్ చేసి చూపిస్తుంది. అది బూందీ లడ్డు అంటారు కదా, అదనమాట. అండ్ అంతకంటే ముందు కూడా ఒకటి చూపిస్తాను నేను. అదేంటంటే మేము రీసెంట్గా అమెజాన్లో వాటర్ ప్యూరిఫైయర్ కొన్నాం అనమాట. చాలా చాలా మంచి డీల్లో వచ్చింది. అది 14,000 అయితే 9,000 కలా వచ్చింది. అది చూపిస్తాను. అది అంటే మీకు ఇంకెవరికైనా మీకు అలాంటిది కనుక కావాలనుకున్న వాళ్ళు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అదైతే ప్రస్తుతానికి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నేను మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చూపిస్తాను మీకు నేను, ఓకేనా. అండ్ ఇదే అనమాట వాటర్ ప్యూరిఫైయర్. ఇది వచ్చేసి ఇక్కడ బ్లూ స్టార్ అని ఉంది కదా, అది. అండ్ ఇది నాకైతే దీని గురించి పెద్ద ఐడియా లేదు. ఇది మా చిన్న తమ్ముడు పెట్టాడనమాట. సేమ్ ఇట్లానే ఆన్లో ఉంటుంది. ఇది వచ్చేసి 7 లీటర్స్ అనమాట వాటర్. దీనికి మేము ఆల్రెడీ ఇల్లు కట్టేటప్పుడు అక్కడ అది పెట్టేసుకొని ఉన్నాము. సో దానికి అది ఆ ట్యాంక్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ మనం వాటర్ పట్టుకునేటప్పుడు ఎండ్స్లో కొన్ని వాటర్ వస్తుంటుంది. అది ఇక్కడ దీని నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం మేము. అండ్ ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు కూడా డీల్లోనే ఉంది. నేను నైట్ చెక్ చేశాను. 14,000 అయితే 14,000 అయితే 9,000కి ఉంది ఇప్పుడు కూడా. నైట్ చూశాను అమెజాన్లో. మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఇంకటి వచ్చేసి వీళ్ళే అనమాట, ఈ బ్లూ స్టార్ వాళ్ళే వచ్చి దీన్ని కనెక్ట్ చేసి ఇచ్చి వెళ్తారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇట్లా పెడితే అంటే వాటర్ వస్తాయి. మంచిగానే ఉంది. అండ్ ఇది అయిన తర్వాత వాటర్ వచ్చిన తర్వాత దీంట్లో ఇట్లా వాటర్ వస్తాయన్నమాట. ఇది ఎందుకోసం నాకు తెలియదు. సో అది మీకు చూపిద్దామని అనుకున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే మీరు ఒకసారి చెక్ చేయండి, మంచిగా ఉంటుంది. అంటే నార్మల్గా వాటర్ ప్యూరిఫైర్ ఇప్పుడు తాగితేనే మంచిది కదా, అదనమాట వాటర్ ప్యూరిఫైయర్ గురించి. అది జస్ట్ షేర్ చేద్దామని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళే వచ్చి కనెక్ట్ చేస్తారు. దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మనకి చెప్తారనమాట. సో అంతే. ఇప్పుడు వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. అది నేను తొందరగా ఎలా చేస్తానో మీ అందరితో నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మష్రూమ్ కర్రీకి అని చెప్పేసి ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి కొంచెం షాజీరా, 3 బే లీఫ్, 3 క్లోవ్స్ అండ్ 3 దాల్చిన చెక్క అవి వేసుకొని ఆయిల్లో కొద్దిగా వేయిస్తున్నాను. ఇవి వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అనమాట. చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి తొందరగా వేగడానికి వచ్చేసి దీంట్లో నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం తొందరగా వేగిపోతాయి అనమాట సాల్ట్ అనేది ముందు యాడ్ చేసుకుంటే. అండ్ ఈ విధంగా నేను వేయించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. దీనికి ఒక 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది కూడా మొత్తం పచ్చివాసన మొత్తం పోయేలా వేయించుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1.5 టీ స్పూన్ ధనియాల పొడి ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. అది కూడా ఆయిల్లోనే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే స్టార్టింగ్లోనే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అండ్ దీంట్లో ఒక టొమాటో అనమాట చిన్నగా కట్ చేసి పెట్టినాను. అండ్ ఇవి కూడా తొందరగా వేగడానికి కొంచెం పసుపు, దీనికి కొంచెం తగినంత కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం మూత పెట్టేసింటే తొందరగా వేగిపోతుంటుంది. ఇలా ఆయిల్ వచ్చేసి పైకి వచ్చేలాగా దీన్ని వేయించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టొమాటో మొత్తం వేగిపోయిన తర్వాత ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా క్రీమ్తో ఉన్న మిల్క్ అనేది ఏ కర్రీలో అయినా వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా తీయగా చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.
నేను అంతే మిల్క్ ఒకటే యాడ్ చేస్తున్నాను, ఇంకా నేనేం యాడ్ చేయట్లేదు. ఈ విధంగా థిక్ గ్రేవీలా వస్తుంది. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పైకి ఆయిల్ అనేది తేలుతుంది కదా, దాని తర్వాత ఇలా మష్రూమ్స్ అని నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందుగా గ్రేవీ తొందరగా కుక్ అయిపోతాయి, అంటే మష్రూమ్స్ పెద్ద టైం అవసరం లేదు, ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఈ విధంగా మష్రూమ్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది మట్టుకే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే టేస్ట్ చెక్ చేసుకొని సరిపోయిందో లేదో అనేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో అనేసి నేను కొంచెం ఒక 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఇలా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వచ్చేసి పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మన ఇష్టం అనమాట. కొంచెం థిక్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా నేను కుక్ చేసుకుంటా. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో ఇంకొంచెం వేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట, కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం. సో ఈ విధంగా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను హౌస్ టూర్ వీడియోలో చూపించలేదు. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మేము ఇట్లా మంచం ఇవాళ సామాన్లు పెట్టుకోనికి, అండ్ ఇక్కడ వాషింగ్ మిషను, ఇక్కడ గుడ్డలన్నీ ఆరేసుకుంటాం అనమాట, వాష్ చేసుకునే మొత్తం. బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగానే ఉంటుంది ప్లేసు, మంచిగా కూర్చోడానికి అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా 2 బాత్రూమ్స్ ఉంటాయి అవన్నమాట. ఇది ఒక స్టోర్ రూమ్ అనమాట. ప్రీవియస్ మేము ఉంటున్న ఇంటికి ఒక చిన్న స్టోర్ రూమ్లో ఉండేది, అది మటుకు అలాగే పెట్టేసాం, అది మటుకు పడగొట్టకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న సామాన్లన్నీ పెట్టేసుకో ఉంటాం అనమాట. సిలిండర్స్, ఇలాగ ఆనియన్స్, ఇవన్నీ సామాన్లు, బియ్యము, బస్తాలు ఉంటాయి కదా, వడ్ల బస్తాలు, అవన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటాము. ఇక్కడ పొయ్యి అనమాట, మేము ఇక్కడే చేసుకుంటాం. ఎప్పుడైనా కొన్ని వంటలు అలాంటివి చేయాలంటే, పిండి వంటలు కానీ ఫెస్టివల్స్కి అప్పుడంతా ఇక్కడే చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డు చేయడానికి ఇక్కడ వచ్చేసి కొన్ని జీడిపప్పు తీసుకున్నాం, ఇలాగా హాఫ్గా చేసి పెట్టుకున్నాం అన్నమాట. జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరం. అండ్ ఇక్కడ వచ్చి 5 గ్లాసులు శనగపిండి తీసుకున్నాం అన్నమాట. కొలతగా తీసుకున్నాము. 5 గ్లాసులకి 5 గ్లాసులు చక్కెర కూడా పక్కన పెట్టుకున్నాం తీసుకొని. అండ్ వచ్చేసి ఈ శనగపిండిలో కొంచెం ఒక 1.5 టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటున్నప్పుడు ఏంటంటే ఉండలు కట్టకుండా, లమ్స్లా ఫామ్ అవ్వకుండా కొంచెం తొందరగా కలిపేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఉండాలన్నమాట, జారుతూ ఉండాలి పిండి వచ్చేసి. అండ్ మేము వచ్చేసి కలర్స్గా చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం సపరేట్గా తీసుకుంటున్నాము. మిగతా గ్రీన్ కలర్కి అండ్ ఆరెంజ్ కలర్ యాడ్ చేయడానికి సపరేట్గా కొంచెం తీసుకున్నాం అనమాట. అండ్ తీసుకున్నప్పుడు కలర్ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం గ్లాస్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కలర్ వచ్చేసి కొంచెం వేసి కలిపి దీంట్లో వేసేసి ఈ విధంగా మేము యాడ్ చేసుకుంటున్నాము. సేమ్ అలాగే గ్రీన్ కలర్ కూడా ఈ విధంగానే యాడ్ చేసి 2 కలర్స్గా పక్కన పెట్టేసుకున్నాము. అంతే, నార్మల్గా శనగపిండి కొంచెం కలర్ ఉంటుంది కాబట్టి వైట్ కలర్ పెట్టేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం పొయ్యి మీద వచ్చేసి పెట్టేసి బాణాలు పెట్టేసాం కదా, దాంట్లో వచ్చేసి కొంచెం జీడిపప్పు, కిస్మిస్ అనేవి 2 వేయించేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ ఒక కలర్ వచ్చేసి ఇలా చేస్తున్నాం అనమాట. పెద్ద గెంటలు ఉంటాయి కదా, ఇవైతే కొంచెం వీలుగా కూడా ఉంటుంది. ఇలా వేయటం వల్ల కింద పూసలాగా పడుతూ ఉంటుంది. అండ్ కొంచెం దీన్ని వచ్చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ చాలు ఫ్రై చేసుకోవడానికి. ఇలాగ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేసుకోవాలంటే ఇవి వచ్చేసి మాడిపోతాయి, గట్టి కూడా అయిపోతాయి. సో అలాగా ఒక్కొక్క కలర్, రిమైనింగ్ కలర్స్ కూడా మేము ఇలాగే చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి చాలా పొడిగా నీట్గా వచ్చింది. మామూలుగా మనం కారాస్ తింటాం కదా, అవి కూడా ఇలానే చేసుకోవాలన్నమాట. కొంచెం కారము అవి ఉంటుంది కదా, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా నీట్గా వచ్చేసాయి అన్నమాట ఈ విధంగా.
అండ్ ఇక్కడ వచ్చేసి మనం చక్కెర పాకంకి ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే మనం పిండి తీసుకున్నాం కదా ఆ గ్లాస్ కొలత తీసుకోవాలన్నమాట. కొలత తీసుకొని దాంతోనే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని 5 గ్లాసులు చక్కెర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది బాగా బాయిల్ అయ్యేంత తర్వాత చక్కెర వేయాలన్నమాట. ఆ క్లిప్ అనేది నేను మర్చిపోయాను ఇక్కడ. అండ్ వచ్చేసి మనం పాకం చూసుకునేటప్పుడు ఈ విధంగా చూసుకోవాలన్నమాట. లేత పాకం అంటారు కదా ఆ విధంగా రావాలి. ఇలా లైట్గా ముద్దలాగా ఇది పెట్టుకున్నప్పుడు ఏంటి తీగరాగా రావాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీంట్లో మొత్తం ఈ పాకం ఏదైతే ఉందో ఇది మొత్తం వేడిగానే మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి మొత్తము కలుపుకోవాలన్నమాట. ఈ చక్కెర ఏదైతే పాకం ఉంటుందో ఈ పూసకు మొత్తం పట్టుకునేలాగా మొత్తం కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చకర్పూరం ఉంటుంది కదా అది మొత్తం పొడిలా చేసుకొని మొత్తం వేసేసుకుంటున్నాము. ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఉంది కదా అది కూడా మొత్తం వేసేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రతి స్వీట్లో గీ అనేది వేసుకుంటే టేస్టీ ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఒకసారి మొత్తం ఇదంతా దీనికి కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి రౌండ్స్లా చేసుకోవాలి కదా లడ్డూలు అనేవి. ఇట్లా ప్లాస్టిక్ కవర్ లాంటి తీసుకోండి, ఎందుకంటే ఇవి వేడి మీదే చేసుకోవాలన్నమాట. లేకపోతే ఇవి రౌండ్స్లా బాల్స్లా కాదనమాట. ఇలాగా ఒక కవర్లో వేసుకొని కొంచెం మనకి ఎంత సైజ్ కావాలో అంత వేసుకొని ఇలాగా ఒత్తుకుంటూ ఉండాలన్నమాట రౌండ్స్ వచ్చేలాగా. సో అప్పుడు ఏంటంటే ఈ షేప్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ రెసిపీని వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, ప్రతిదీ చేస్తుంది అనమాట ఇంట్లోని ఇలాగే. నువ్వేం తింటున్నావు ఇప్పుడు? లడ్డు టేస్ట్ చేస్తావా? తిను. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చూపించాం కదా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మా మదర్ చూపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము టేస్ట్ చేస్తాం ఎలా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మ్యాగీ రేపు ఈవినింగ్ చేద్దాం. ఇది టేస్ట్ చేస్తావు నువ్వు కూడా, బాగుంటుంది. నేను తింటా, బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. అండ్ నువ్వు చెప్పు, నువ్వు ఏం బొమ్మలు ఆర్డర్ పెట్టినావు అమెజాన్లో? పెద్దగా చెప్పు. హల్క్, ఇంకా ఏరోప్లేన్. వచ్చాక చూపిస్తాను నేను చెప్పు, ఓకే? అండ్ వచ్చేసి ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు నేను మష్రూమ్ రెసిపీ అది కూడా చూపించాను కదా, అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Happy Independence Day. Okay, bye friends. Bye friends.